శ్రీలత. శ్రీలత గారు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? తన పేరేంటి? నబిల్లా, నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్? ఎందుకంటే బాగా ఆడతాడు కాబట్టి. అంటే నిఖిల్ వాళ్ళ మదర్ రాకముందు ఒకలా, మదర్ వచ్చిన ఒకలా చేంజ్ అయ్యాడు కదా, మీకు ఏమనిపిస్తుంది అలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే? రీజన్ అంటే ఏం లేదు, బట్ నాకైతే నచ్చుతాడు. యష్మి ఫీలింగ్స్ తో నిజంగానే నిఖిల్ ఆడుకున్నట్టు అనిపించిందా లేకపోతే ఫేక్ అంటారా? అదైతే ఫేకే. మరి యష్మి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు అనిపించిందా మీకు ఏమన్నా? అనిపించలేదు. అసలు యష్మి ఎలిమినేట్ అవ్వడం ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? ఏమో. ఓకే, నబిల్ ఎలా ఆడుతున్నాడు? నబిల్ ఎలా ఆడుతున్నాడు? బాగా ఆడతాడు. నబిల్ ఎక్కువ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నాడు అని అంటున్నారు కదా, అలా అనిపిస్తుందా మీకు ఏమన్నా? లేదండి. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో మీకు గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి? నాకైతే బాగానే అనిపిస్తుంది. చూస్తాం రెగ్యులర్ గా. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారా? బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న కంటెస్టెంట్ స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారు? 7 ఎందుకని? అప్పుడు బాగా అనిపించింది, ఇప్పుడు అంతగా ఏమనిపించట్లేదు. అంటే హౌస్ లో అందరూ కూడా గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే టార్గెట్ చేస్తున్నాడా గౌతమ్? లేదు అనిపించట్లేదు. గౌతమ్ ఆడుతున్నాడా లేకపోతే అగ్రెషన్ చూపిస్తున్నాడా? ఆడుతున్నాడు. కొన్ని గేమ్లో ఆడుతున్నాడు, కొన్ని గేమ్లో చూపిస్తున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? రాకముందు బాగుంది. ఎందుకని? రాకముందే బాగా అనిపించింది నాకైతే. అంటే ఎక్కువ రాకముందు గొడవలు అయ్యాయి కదా, మరి అప్పుడు బాగుంది అంటున్నారు. గొడవలు తప్ప ఎంటర్టైన్మెంట్ లేదన్నారు కదా, కానీ నాకైతే బాగా అనిపించింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో 8 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? టేస్టీ తేజ ఆ సీజన్ కో ఈ సీజన్ కో చేంజ్ ఏమన్నా కనిపించిందా, అలానే ఉన్నాడా? ఏమో అండి. టాప్ 5 లో టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు మేడం? టాప్ 5 దాకా వాళ్ళు కావాలని చేస్తున్నారు. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? చెప్పు, నీకు తెలుసు కదా. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నాకైతే నిఖిల్ అండి. ఇంకా 5 మెంబర్స్ కదా, నిఖిల్, నబిల్, ఇంకా ముగ్గురు ఉన్నారు. ముక్కు అవినాష్. రోహిణి లాస్ట్ మెగా చీఫ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసినా? అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? గేమ్ కామెడీ బాగా చేస్తుంది. విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు? ఎలా ఆడుతుంది విష్ణుప్రియ? నచ్చట్లేదు, తన క్యారెక్టర్ నచ్చట్లేదు. పృథ్వీ తోటి విష్ణుప్రియ ట్రాక్ ఏమన్నా బ్రేక్ పడుతుంది అంటారా? ఫస్ట్ ఒకసారి ఏమో లవర్స్ అంటారు, ఒకసారి ఏమో అన్న చెల్లి అంటారు వాళ్ళు. సో విష్ణు వెళ్ళిపోతే పృథ్వీ గేమ్స్ పైన ఫోకస్ చేస్తాడంటారా? డౌటే. మరి పృథ్వీ వెళ్ళిపోతే విష్ణు ఫోకస్ చేస్తుందా? పోనీ ఆమె కూడా డౌటే. విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు ఫైనల్ గా? నాకు తన పేరు అదే నబిల్ విన్నర్. మరి రన్నర్ ఎవరు అవుతాడు? ముక్కు అవినాష్. అంటే నిన్న నామినేషన్స్ చూసారు కదా, ఎలా అనిపించాయి పాయింట్స్ మీకు? పాయింట్స్ బాగానే ఉంది. థ్యాంక్ యూ.